ఎర్లపల్లి బాలిక బలవన్మరణ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొన్న జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో అందరి ప్రశంసలు అందుకున్న ఆ చిన్నారి ఆల్ ఆఫ్ సడన్ గా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోవడం మిస్టరీగా మారుతోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, చిన్నారి మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఆ సమాచారాన్ని బాలిక అమ్మమ్మ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి సతీష్. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకు కూడా అందరితోటి గలగల మాట్లాడుతూ గలగల తిరుగుతున్న పాప ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే అంశం ఒక మిస్టరీగా అయితే మారింది. అయితే 3 రోజుల క్రితం, కేవలం 3 రోజుల క్రితం సాక్షాత్తు సీఎంతో పక్కన కూర్చున్న పాప స్పీచ్ మాట్లాడింది, మొత్తం స్కూల్ కోసం మాట్లాడింది, చదువుతున్న విధానం మాట్లాడింది. ఆ స్పీచ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ కూడా ముగ్ధులయ్యారు. అలాంటి స్పీచ్ మాట్లాడిన పాప ఒక్కసారిగా విగతజీవిగా తనకి ఒక ఇంట్లో, అంటే ఇప్పుడు ఇర్లపల్లి ఎక్కడైతే ఆత్మహత్య చేసుకుందో అదే ఇంట్లో మనం ఉన్నాం. మనకి విజువల్స్లో కనిపిస్తున్న రూమ్లోనే రాత్రి 6 గంటలకి చదువుకుంటానని చెప్పి ఆ రూమ్ లోపలికి అయితే వెళ్ళిన పాప తిరిగి ఉదయం 6 గంటలకు చూసే సమయానికి విగతజీవిగా వేలాడుతూ ఊరేసుకుని ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపై అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, ఇటు కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే పోలీసులకి, అందరికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. అంటే అప్పటి వరకు కూడా చదువుకుంటున్న పాప అందరితో గలగలతో మాట్లాడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. తన తండ్రితో కూడా నిన్నంతా కూడా గడిపింది పాప. అయితే ఏం జరిగిందనే అంశం ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల విడివిడిగా ఉంటున్నారు. పాప అయితే మాత్రం అమ్మమ్మ దగ్గర ఉంటుంది. అమ్మమ్మ లాస్ట్గా చివరిగా కూడా పాపని అమ్మమ్మే చూసింది. అమ్మమ్మ అసలు ఏం జరిగింది అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, అంటే నిన్న సాయంత్రం ఎన్ని గంటలకి చివరగా పాపతో ఏం మాట్లాడారు? నిన్న సాయంత్రం ఎన్ని గంటలకు మీరు చూశారు? అసలు ఏం జరిగింది? 6 గంటలకు పాప బాబుని తీసుకొని వచ్చించారు. బాబుని తీసుకొని వచ్చించారు. ఆ బాబుని తీసుకొచ్చి అమ్మమ్మ అత్తమ్మ పనిలోకి వెళ్ళిపోతుందంట, వదినమ్మో పేటర్కి వెళ్ళిపోతుంది, రైలు పేటర్కి, కాబట్టి చిన్నోడికంట పంపించొద్దన్నాడు అన్నయ్య. హోటల్లో ఉంటే తీసుకొని వచ్చేసాను, డాడీ దగ్గర నుండి తీసుకొచ్చాను, డాడీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళమని పంపించాడు అని చెప్పిందండి. చెప్పిన తర్వాత అమ్మ మరి నువ్వు బో తింటావా, లేకపోతే నేను బిర్యానీ తిని వచ్చాను కదమ్మా, ఆకలి అయితే తింటాను, లేకపోతే పడుకుంటాను అనేసి అన్నది సార్. ఎన్ని గంటల సమయంలో లోపలికి వెళ్ళింది? ఆ 2 నిమిషాల్లోనే వెళ్ళింది సార్. కానీ బయట ఉండదు సార్ అమ్మాయి. స్కూల్ నుండి వస్తే మాత్రం బయట ఉండదు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వచ్చినా బయట ఉండదు సార్. 3 రోజుల క్రితం సీఎంతో పక్కన కూర్చొని మాట్లాడింది. రాష్ట్ర అందరూ కూడా పాపను చూశారు. అసలు అంతలా మాట్లాడిన పాప ఒక్కసారిగా ఇలా చేసుకున్న కారణం ఏంటంటే, అది ఇప్పుడు నాకు కావాలి సార్. ఎందుకు ఇలా చేసింది, ఆ కారణం ఏంటని ఎందుకు గుజ్జులాడిపోతున్నాను సార్. నేను మాత్రం ఇంత విషయం తెలిసినా నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. నేను ఇస్తాను సార్. నేను తీగ పట్టుకుని డొంక లాగుతాను సార్, ఖచ్చితంగా లాగుతాను. ఈ 2 రోజుల నుంచి పాప ప్రవర్తనలో ఏమన్నా మార్పు వచ్చిందా, లేకపోతే ఎప్పుడు ఉండేలాగా ఉందా? ఏమన్నా చిన్న విషయం అంటే ఎవరైనా బాధపడితే బాధపడుతున్న విషయం తెలుస్తుంటుంది, అలాంటి ఏమైనా తెలుసు? లేదు సార్, నా పిల్లలు అడత కాదు సార్, ఎప్పుడూ ప్రవర్తన చూపించలేదు సార్. కనీసం నేను ఒక దెబ్బ కొట్టినప్పుడు కూడా ఆ పని ఆ పిల్ల చేయలేదు సార్. నేను ఏమనుకుంటున్నప్పుడు కూడా ఈ పని చేసిందంటే నాకు ఆశ్రయంగా ఉంది సార్. పిండుకొని 6 గంటలు సార్, 6 అయిపోతుంది, 6:05 ఎంత అవుతుంది సార్. చీకటిగా ఉంది సార్. అప్పటికి వీళ్ళు బయటికి వెళ్ళారు కదా, పిల్లలకి లేపితే ఆడొచ్చేలోకి ఇది తయారవుతుంది అనేసి లేపుదామని వెళ్తే సార్, నేను అనుకుంటున్నాను సార్ ఆవిడ పైన ఏదో సూతుంది కావాలనుకుంటున్నాను సార్. ఒక కాలు ఇలాగుంటే ఒక కాలు కింద ఉంది సార్. ఇంత తెల్లారుకుంటే ఏ కోడి కూసిందమ్మా లేసేవు అంతా వెళ్ళానండి. వెళ్తే ఏముంచారు, ఇది ఉందండి. ఇంకా తల్లి అనేసి 2 కాళ్ళు పట్టుకొని ఎత్తుకొని తల్లి, ఇంకా తల్లి అంటే ఇంకేం నేను చెయ్యాలో తెలవలేదు సార్ నాకు. ఇదండి నేను చూసి. ప్రాణం ఉందా అసలు? లేదు సార్, చల్లబడిపోయించారు, మనిషి బిసుకుపోయించారు. అది నేను పడుకున్న తర్వాత చేసి ఉంటుందండి. నేను 11 గంటల వరకు మెలుకున్నాను సార్. అంతకుముందు చూసుంటే చదువుతుంది సార్. చదువుతుందో లేదో నాకు తెలీదు. ఫోన్ ఒకటి చెవులో ఉంది, పుస్తకంలో ఏదో రాస్తుండే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా చూసి షబాస్ అన్న పాప విగతజీవిగా కనిపించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ఇర్లపల్లి నుండి. రంపచోడవరంలో 10th క్లాస్ విద్యార్థిని శివాని బలవన్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా శివాని బలవన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇంతలోనే ఆమె బలవన్మరణం చేసుకోవడం
ఆవేదన కలిగించిందన్నారు. ఎంతో భవిష్యత్తున్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమన్నారు. శివాని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. సమస్యలు కష్టాలు వచ్చినా విద్యార్థులు యువత ధైర్యంగా నిలబడాలన్నారు. ఎవ్వరూ ఒత్తిడికి నిరాశ నిస్పృహలకు లోను కావద్దని సూచించారు. ఒత్తిడిని అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలని, అందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు సీఎం చంద్రబాబు.